బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐసీసీ వరల్డ్ కప్ 2023కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇవాల్టి నుంచే వరల్డ్ కప్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తో న్యూజిలాండ్ ఢీకొట్టనుంది. ఇక అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ తన టైటిల్ ను నిలబెట్టుకునేందుకు పోరాటం చేయనుంది. గాయాలతో సతమతమవుతున్న న్యూజిలాండ్ కూడా ఈ మ్యాచ్ లో గెలవాలన్న పట్టుదలతో ఉంది. స్వదేశంలో ఈ వరల్డ్ కప్ జరగనుండడంతో భారీ హైప్ నెలకొంది. ఇవాల్టి నుంచి నవంబర్ 19 వరకు వరల్డ్ కప్ మ్యాచ్లు జరుగుతాయి. ఇవాళ జరగనున్న తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తో రన్నర్-అప్ న్యూజిలాండ్ తలపడబోతుంది. ఇక నవంబర్ 19న వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతుంది. ఈ రెండు మ్యాచ్లకు కూడా గుజరాత్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది. ఇక భారత్ విషయానికి వస్తే అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో చెన్నైలో వరల్డ్ కప్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐసీసీ వరల్డ్ కప్ 2023కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇవాల్టి నుంచే వరల్డ్ కప్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తో న్యూజిలాండ్ ఢీకొట్టనుంది. ఇక అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ తన టైటిల్ ను నిలబెట్టుకునేందుకు పోరాటం చేయనుంది. గాయాలతో సతమతమవుతున్న న్యూజిలాండ్ కూడా ఈ మ్యాచ్ లో గెలవాలన్న పట్టుదలతో ఉంది. స్వదేశంలో ఈ వరల్డ్ కప్ జరగనుండడంతో భారీ హైప్ నెలకొంది. ఇవాల్టి నుంచి నవంబర్ 19 వరకు వరల్డ్ కప్ మ్యాచ్లు జరుగుతాయి. ఇవాళ జరగనున్న తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తో రన్నర్-అప్ న్యూజిలాండ్ తలపడబోతుంది. ఇక నవంబర్ 19న వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతుంది. ఈ రెండు మ్యాచ్లకి కూడా గుజరాత్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది. ఇక భారత్ విషయానికి వస్తే అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో చెన్నైలో వరల్డ్ కప్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది.